ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రివ్యూ వీడియో చూశారు కదా. ఈ విధంగా ఫోటో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ విధంగా మీ ఫోటోతో అండ్ ఇలాంటి లిరిక్స్తో ఈ విధంగా వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీరు కూడా మీ ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు మీ ఫోటోతో. ఓకే, సో ఫస్ట్గా ఏం చేసుకోవాలంటే ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఇన్షాట్ యాప్ మీ మొబైల్లో లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఫోటోని ఇంపోర్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ క్యాన్వాస్ మీద క్లిక్ చేసుకొని వీడియో రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం ఈ విధంగా ఈ ఫోటోని ఈ విధంగా జూమింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు సింపుల్గా డ్యూరేషన్ ఉంటుంది. ఇక్కడ డ్యూరేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో మీకు కావాల్సినంత డ్యూరేషన్ ఈ విధంగా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేను 10 సెకండ్ వరకు పెట్టుకుంటాను. ఇక్కడ పెన్సిల్ మీద క్లిక్ చేసుకొని మీకు కావాల్సినంత ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. 30 సెకండ్స్ 20 సెకండ్ ఎంతవరకు కావాలో అంతవరకు డ్యూరేషన్ పెట్టుకోండి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు సింపుల్గా పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఒక ఇమేజ్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. ఆ ఇమేజ్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఆ ఇమేజ్ వచ్చేసి ఇదనమాట. సో ఈ ఇమేజ్ని మీరు ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో దీన్ని డైరెక్ట్గా నా టెలిగ్రామ్ ఛానల్లోనే పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ ఫిట్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఈ ఫోటో అనేది మనకు స్క్రీన్కి ఫిట్ అవుతుంది ఈ విధంగా. అండ్ దీన్ని కూడా క్లిప్ ఎండ్ వరకు చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇంతవరకు చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ ఫోటో మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు కట్అవుట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్రోమా ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా ఇక్కడ ఈ బ్లాక్ కలర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ దీన్ని స్ట్రెంత్ ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకే, ఈ విధంగా నేను రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ఫోటోని ఈ విధంగా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా దాన్ని ఇప్పుడు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మీరు ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ 1080p 4K ఎంత అయినా సరే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇక్కడ జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి, నేను ఇక్కడ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ చిన్నగా యారో మార్క్ ఉంది కదా, యారో మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. యారో మార్క్ మీద క్లిక్ చేసుకొని పిఐపి యాడ్ చేసుకుని ఫోటో ఉంది కదా, ఫోటోని డిలీట్ చేసుకోవాలి ఇప్పుడు. సో దీని అవసరం లేదు మనకు. అండ్ ఇప్పుడు ఫోటోని డిలీట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఎగ్జాక్ట్గా ఫిట్ చేసుకోవాలి ఈ విధంగా మనకు. ఓకే, ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్కోరింగ్ చేసుకుంటా మనకి ఇక్కడ స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. సో సెలబ్రేట్ దాని పక్కన స్టైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్లర్ ఆప్షన్ ఉంటుంది. బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని వాల్యూని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి 60% వరకు. దెన్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని వీడియో ఎండ్ వరకు ఈ విధంగా వచ్చేలా చూసుకోవాలి. దెన్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం స్టార్టింగ్లో వీడియోని ఎక్స్పోర్ట్ చేసినాం కదా, ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి. దానికోసం పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. దీన్ని ఫిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా కట్అవుట్ మీద క్లిక్ చేసుకొని క్రోమా మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ కలర్ ఎల్లో కలర్ని సెలెక్ట్ చేసుకొని దీని స్ట్రెంత్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. దెన్ ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ అయితే మనకు వీడియో ఈ విధంగా వచ్చేస్తుంది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇప్పుడు రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇందులో మనకి ఇక్కడ పార్టికల్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట, ఓవర్లే. ఓకే, సో దానికోసం ఇక్కడ పిఐపి మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వీడియో ఆప్షన్ క్లిక్ చేసుకొని సో మనకు ఈ పార్టికల్స్ని ఈ విధంగా యాడ్ చేసుకొని ఇక్కడ ఫిట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా యాడ్ చేసుకొని డిలీట్ చేసుకోవాలి. అండ్ దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈ పార్టికల్స్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా మనకు బ్లెండింగ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లైట్ మీద క్లిక్ చేసుకోవచ్చు, లేదా మనకి ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసుకోవచ్చు. రెండింటిలో నుంచి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అయితే ఎఫెక్ట్ మనకు ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ పార్టికల్స్లో ఏదైనా వాల్యూమ్ ఉంటే దాని వాల్యూమ్ని ఈ విధంగా 0 చేసుకోండి. ఓకే, అండ్ అయితే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట పార్టికల్స్ అనేది. ఓకే, ఎఫెక్ట్తో పాటు వీడియో అనేది మనకు ఈ విధంగా క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసి దీనికి లిరిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిఐపి ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ పిఐపి మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు లిరికల్ వీడియోని యాడ్ చేసుకోవాలి. సో మీకు లిరికల్ వీడియో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో మీరు డైరెక్ట్గా యూట్యూబ్ నుంచి మీకు నచ్చిన లిరికల్ వీడియోని చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను లిరికల్ వీడియోని యాడ్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను లిరికల్ వీడియోని ఈ విధంగా యాడ్ చేసుకుంటాను. ఇక్కడ యాడ్ చేసుకొని ఈ పొజిషన్లోకి అడ్జస్ట్ చేసుకుంటాను. అండ్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా దీనికి
బ్లెండింగ్లో దీనికి లైట్ ఏం చేసుకుంటాను ఇక్కడ. అయితే మనకు లిరిక్స్ ఈ విధంగా వస్తాయి చూడండి. అండ్ ఈ లిరిక్స్ని కొంచెం నేను తగ్గించుకుంటాను ఇక్కడ ఈ విధంగా. ఓకే, ఈ విధంగా. ఓకే, అండ్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఓకే, అండ్ ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు లిరిక్స్ ఎంతవరకు కావాలో అంతవరకు అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ సింపుల్గా ఎక్స్ట్రా పార్ట్ని ఇక్కడ లిరిక్స్ పార్ట్ని డిలీట్ చేసుకోవాలి ఇక్కడ. దెన్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నుంచి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంతే సింపుల్గా మనం ఇలాంటి ట్రెండింగ్ ఫోటో అండ్ లిరిక్సల్ వీడియో ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు.